భవిష్యత్తులో అబ్రహాము ఏమవుతాడో, ఏం కాబోతున్నాడో, తన ఇంటి వారికి ఏం నేర్పబోతున్నాడో దేవుడు ముందే ఎరిగి, అలా చేసిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా ముందే తన దాసులకు బయలుపరచాల్సిన సంగతులన్నీ బయలుపరుస్తూ, భవిష్యత్తులో మన నుండి జరగబోయే కార్యాలను బట్టి ముందుగానే మనకు ఆయన చేసే సహాయం చేస్తూ వస్తాడు అనేది ఒకటి. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో ఆయన వాటిని వెలికి తీసి మనకి వాటిని వ్యక్తపరిచి వాడకంలో ఆయన పెట్టించిన దాకా మనకు కూడా అవి తెలియవు అనే విషయాన్ని రెండవదిగా ప్రకటించాను. ప్రతి మనిషికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా వేస్ట్గా, ఖాళీగా ఏది ఇవ్వకుండా దేవుడు చేయలేదు, చెయ్యడు కూడా. ఎంతమందినైతే దేవుడు ఉనికిలోకి తెచ్చాడో మనందరినీ, ఎంతమందినైతే ఆయన రక్తం చేత విమోచించాడో మనందరినీ, మనలో దాచిపెట్టినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు వాటిని వెలికి తీసి ఆయన వాడకంలో పెడతాడు. ఇలాంటి కృప నాకుందన్న సంగతి నీకు కూడా తెలియదు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అది నీకు అర్థమైద్ది. అది వింతగా ఉంటుంది. ఇది బైబిల్లోని భక్తుల జీవితాల్లో మనం చూసుకున్నాం. గిద్యోన్ లైఫ్లో గిద్యోను ఒక పిరికివాడుగా కనపడతాడు, కానీ గిద్యోన్లో ఒక పరాక్రమము గల బలాఢ్యుణ్ణి దేవుడు ఉంచాడు. ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు. దావీదు తన దృష్టికి తాను ఒక గొర్రెల కాపరి, తన తండ్రి దృష్టికి కూడా గొర్రెల కాపరి. కానీ దావీదులో ఇశ్రాయేలుకు రాజుని ఉంచాడు దేవుడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏలగలిగినటువంటి ఒక రాజుని. దావీదులో ఒక రాజు ఉన్నాడని, యుద్ధశూరుడు ఉన్నాడని, ఒక కవి ఉన్నాడని, ఒక సంగీతకారుడు ఉన్నాడని, వీళ్ళందరూ ఉన్నారని దావీదుకు తెలియదు. కానీ దావీదులో ఆ కృపలన్నీ అనుగ్రహించిన దేవునికి తెలుసు. అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ఓపెన్ అయ్యాయి. సౌలు దగ్గరికి సౌలు దాసుడు వచ్చి చెప్తాడు గొర్రెలు కాసుకునే దావీదు విషయం. అతడు రూపసి, యుద్ధశాలి, సంగీత వాయిద్యములు చమత్కారంగా వాయించగలడు, అండ్ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ 4 సంగతులు సౌలు దగ్గరికి వచ్చి దావీదును గురించి సమాచారం ఇచ్చే ఆ దాసుడు చెప్తాడు. ఎక్కడ బైబిల్లో దావీదు సౌలు దగ్గరికి రాకమునుపు యుద్ధ విద్యలను అభ్యసించినట్టు కానీ, సైనిక శిక్షణ పొందినట్టు కానీ ఎక్కడ వ్రాయబడలేదు. దావీదు అన్నలు సైనిక శిక్షణ పొందారు, సౌలు సైన్యంలో ఉన్నారు, అది తెలుసు, బైబిల్లో రాస్తుంది. కానీ దావీదు యుద్ధశాలి అని సౌలుతో దాసుడు చెప్తాడు. అంటే దావీదులో ఒక యుద్ధశాలి ఉన్నాడు, ఒక శూరుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నట్టు కనపడదు యుద్ధం, కానీ నిజం. అంటే దావీదులో ఒక గొర్రెల కాపర్నే దావీదు చూసుకొని ఉండొచ్చు, దావీదు ఫ్యామిలీ కూడా అదే చూసి ఉండొచ్చు. చివరికి గొలియాతుని చంపడానికి దావీదు లైన్లోకి వచ్చినప్పుడు పెద్దన్నయ్యకు ఏలియాబు ఏమంటాడో తెలుసా? ఆ చిన్న మందని ఎక్కడ పెట్టావు? ఆ చిన్న మందను కాయటమే చేత కాదు, వాడి మీదకి యుద్ధానికి పోతావా అని తిడతాడు. అప్పుడు కూడా గొర్రెలు కాసుకునే దానికి కూడా పనికిరాని వాడు నా తమ్ముడు అనేది పెద్దన్న ఫీలింగ్. కానీ కొన్ని నిమిషాలలోనే లేదా కొన్ని గంటల్లోనే 40 రోజులుగా ఇశ్రాయేలు రాజు మొదలుకొని ఇశ్రాయేలు సర్వ సైన్యములో ఒక్కడు కూడా చేయలేని పని, 40 రోజుల టైంలో చేయలేని పని కనీసం 4 గంటలు కూడా కాకముందే దావీదు చేస్తాడు. దావీదులో అలాంటి పరాక్రమము గల శూరుడు ఒకడు ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలియదు, అన్నలకు తెలియదు, సౌలుకు తెలియదు, ఎవడికి గొలియాతు కూడా తెలియదు. కానీ దావీదులో అలాంటి పరాక్రమాన్ని నింపి లైన్లోకి తీసుకొచ్చిన దేవుడికి మాత్రం తెలుసు ఆ సంగతి.
అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, మనకి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు దేవుడు లైన్లోకి తీసుకొచ్చిన దాకా ఎవరికి అర్థం కావు. నేను చెప్తున్నా, నీకు కూడా అర్థం కావు. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. నీకే ఆశ్చర్యం కలిగే కార్యాలు నీ నుండి జరిగిస్తాడు ఆయన. ఇది నా జీవితంలో కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఓకే, సో భవిష్యత్తు తెలుసు, అండ్ నీకు ఏమేమి ఇచ్చాడో అవి కూడా ఆయనకి తెలుసు. అంతేకాదు, నిన్ను ట్రైనింగ్లోకి నడిపించడానికి, అంటే శిక్షణం చేయించడానికి, నిన్ను సిద్ధపరచడానికి నీ సామర్థ్యం ఎంతవరకు నువ్వు మోయగలవో, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో, నిన్ను శుద్ధ సువర్ణంగా మలచడానికి ఏ రేంజ్లో నిన్ను కాల్చాలో, ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో ఆయనకి తెలుసు. అది కూడా తెలుసు. అందుకే నీకు తట్టుకోలేనన్ని రానివ్వడు. అవసరాన్ని బట్టి కొన్ని రానిచ్చిన అవన్నీ నిన్ను శుద్ధ సువర్ణం చేసి ఒక వెలుగు వెలిగించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికి, నాశనం చేయడానికి ఎంత మాత్రం కాదు అని ఈ 3 విషయాలు ప్రేయర్లో ధ్యానం చేసుకున్నాం. అంటే మీరు మర్చిపోవద్దనేది మీకు గుర్తు చేస్తున్నాను నేను.